హాయ్ గైస్, ఈరోజు మనం ఒక్కడు సినిమాలో నువ్వేం మాయ చేసావో కానీ మనందరం వినుంటాం. ఈ సాంగ్లో ఒక లిరిక్లో 2 పదాలకి అర్థం తెలుసుకుందాం. మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించారు ఈ సాంగ్. అయితే ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా, నువ్వేమైనా చూసావా మైనా, సున్నాడా ముత్యాల మేనా అని రాశారు సారు. అయితే దీంట్లో పంచకళ్యాణి అని మెన్షన్ చేసి ఉంది ఫస్ట్ లిరిక్ చూడండి. పంచకళ్యాణి అంటే 5 శుభ సూచికలు కలిగిన గుర్రం. ఈ 5 శుభ సూచికలు ఏంటంటే, 1 కాళ్ళు తెల్లగా ఉండాలి, 4 కాళ్ళు. నెక్స్ట్ మెడ దగ్గర తెల్లని జూలు ఉండాలి. నెక్స్ట్ మొహం మీద తెల్లని ఒక చుక్కలాగా ఉండాలి. నెక్స్ట్ తోక కుచ్చు తోకలాగా ఉండాలి వైట్ కలర్లో. నెక్స్ట్ వీపు కూడా తెల్లగా ఉండాలి. ఓకేనా? అయితే ఇది గుర్రం చాలా అరుదుగా దొరుకుతుందంట ఈ గుర్రం. ఓకేనా? ఇది కూడాను అంటే నేను చూసిన ఇన్ఫర్మేషన్లో శ్రీకృష్ణుడి దగ్గర ఉండేదంట ఈ గుర్రం. నెక్స్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి దగ్గర కూడా ఈ గుర్రం ఉండేదంట. అంటే ఎంత గ్రేటో చూడండి ఒకసారి. చాలా అరుదుగా దొరికే గుర్రం అంట. అప్పట్లో చాలామంది రాజులు కూడా ఇలాంటి గుర్రాన్ని ఒకటి ఎంచుకోవాలి అని చెప్పేసి అనుకునేవారంట. సో హీరోయిన్కి అంత గొప్పవాడు రావాలని హీరోయిన్ అనుకుంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో లైన్కి వెళ్తే ముత్యాల మేనా అని చెప్పేసి ఉంది కదా. ముత్యాల అంటే మనకు తెలిసిందే, అదొక ఆర్నమెంట్ అనుకోండి. మేనా అంటే పల్లకి అనమాట. అంటే ఒక దగ్గర నుంచి అప్పటి మహారాణిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్ళేటప్పుడు పల్లకిలో తీసుకెళ్తారు కదా, అది. అంటే ముత్యాల పల్లకి ఏమైనా తెస్తున్నాడా అని చెప్పేసి అని ఒక మైనా పిక్స్ని అడుగుతుంది అనమాట హీరోయిన్. ఓకేనా? ఈ రెండు లైన్స్కి మీ అర్థం నచ్చినట్లయితే, ఈ 2 పదాలకి అర్థం మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని తెలుగు పదాల గురించి మనం తెలుసుకుందాం. మీకు తెలిస్తే కింద కామెంట్లో కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.